అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్నటువంటి మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'పుష్ప 2' అన్న విషయం మనకు తెలియంది కాదు. ఈ మూవీ గురించి వెయిటింగ్ ఎంతగా నడుస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎట్టకేలకు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుందనే చెప్పాలి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, విక్కీ కౌశల్ బాలీవుడ్‌కి చెందినటువంటి ఒక బిగ్ హీరో నటిస్తున్నటువంటి ఒక అదిరిపోయే మూవీ 'చావా'. ఈ మూవీకి సంబంధించినటువంటి టీజర్ ఒకటి రిలీజ్ అయ్యి దుమ్ము దులుపుతుందని చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే 'బాహుబలి 2లో ఉన్నటువంటి గ్రాఫిక్స్‌ని మించి మరి ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఉన్నాయేమో అన్నంత అద్భుతంగా ఈ టీజర్‌లో అయితే ఖచ్చితంగా చూపించారు విజువల్స్. విజువల్ వండర్‌గా పేర్కొన్నటువంటి ఈ మూవీ కూడా కరెక్ట్‌గా అదే సమయానికి రిలీజ్ కాబోతుంది. ఈ మూవీతో పాటు ఒక కన్నడ స్టార్ హీరో నటించినటువంటి మరో మూవీ కూడా అదే సమయానికి రిలీజ్ కాబోతుంది. సో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 2 మూవీస్ మధ్య 'పుష్ప 2' మూవీ అనేది కలెక్షన్స్ రాబడుతుందా లేదా? అంటే టాలీవుడ్ మూవీ ఒకటి, మిగతా 2 ఒకటి కన్నడ మరొకటి బాలీవుడ్ కాబట్టి ఈ 2 మూవీస్ కూడా మంచి పేరున్నటువంటి మూవీసే, పేరున్నటువంటి హీరోలే. కాబట్టి ఈ రెండిటితో పోటీ పడుతున్నటువంటి అల్లు అర్జున్ మూవీ 'పుష్ప 2' ఫస్ట్ పార్ట్ ఎంత గ్రాండ్ సక్సెస్ అని మనకు తెలియదు కాదు. బ్లాక్ బస్టర్ అయితేనే సూపర్ కలెక్షన్స్ వస్తాయి. అలా కాకుండా ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా కూడా ఆ సినిమాకి తిరుగులేనటువంటి నిరాశే మిగులుతుందని చెప్పాలి. అందువల్ల దీనికి ట్రేడ్ పండితులు చెప్తున్నటువంటి సొల్యూషన్ ఏంటి అంటే, ఈ మూవీని 2025 వేసవిలో రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది కొన్ని ఉచిత సలహాలైతే ఇస్తున్నారు. ఎందుకంటే షెడ్యూల్ ఇప్పుడు గాని మిస్ అయితే అప్పటి వరకు ఎటువంటి షెడ్యూల్ అయితే లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ గ్యాప్‌లో పెద్ద సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి. చూడాలి ఈ మూవీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మరి. 'దేవరా' మూవీకి సంబంధించిన రీసెంట్ అప్డేట్ ఏంటంటే, ఈ మూవీ యొక్క గ్రాఫిక్స్ హై ఎండ్‌లో ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ మూవీలో మేజర్ పార్ట్ కూడా విజువల్ ఎఫెక్ట్‌లు అయితే అదిరిపోయే రేంజ్‌లో ఉన్నాయని తెలుస్తుంది. ఈ మూవీ యొక్క ప్రొడ్యూసర్స్ ఈ విషయాన్ని డైరెక్ట్‌గా అఫీషియల్‌గానే ప్రకటించారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇది కూడా ఒక అతి పెద్ద విజువల్ ట్రీట్‌గా చెప్పుకోవాల్సి ఉంటుంది మరి. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి బడా కాస్టింగ్ నటిస్తున్నటువంటి ఈ మూవీలో మాత్రం ఖచ్చితంగా ఎక్స్‌పెక్టేషన్స్ వేరే స్థాయిలో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి టీజర్ గానీ, ఈ మిగతా అప్డేట్స్ గానీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమా మీద హైప్ పెంచేలాగానే ఉన్నాయి. ఇప్పుడు రాబోతున్నటువంటి మూడో సాంగ్ కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉండబోతుంది. అంటే ఒక టాక్ బయలుదేరింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా అద్భుతమైన వండర్స్ క్రియేట్ చేశాయి. ఏది ఏమైనప్పటికీ 'దేవరా' మూవీ యొక్క సెన్సేషనల్ విక్టరీ ముందు మిగతా సినిమాలు నిలబడే అవకాశం లేదని ఒక టాక్ ఉంది.